హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత వీళ్ళిద్దరిని ఇంకొక ట్రిప్కి తీసుకొచ్చాను. ఈరోజు ట్రిప్కి వెళ్ళే ముందు ఇంట్లో వీళ్ళిద్దరు పొద్దున్నే ఏం చేశారో చూపిస్తా. అట్లానే పొద్దున్నే మౌత్ ఫ్రెషనింగ్ కోసం ఏం ట్రీట్ ఇచ్చానో కూడా చూపిస్తాను. ఇప్పుడు కులా చికెన్ కావాలా? ఫ్రోజన్ ప్యాకెట్ కదా, అందుకని పొద్దున్నే వెళ్ళేసి ఇలా అంటాను. అప్పుడు దానిలో ఉన్న చికెన్ ఫీట్ అంతా ఐస్ అంతా విడిపోయి ఇండివిజువల్ పీసెస్ లాగా వచ్చేస్తాయి. కోళ్ళ తినపోయేది పట్టుకొని వెళ్ళిపోయేది వేరే చోటకి తినడానికి. పొట్టిది ఫ్రోజన్ బోన్ తిందనమాట. అందుకని చెప్పి హాట్ వాటర్ కింద రన్ చేసి కాసేపు ఆ తర్వాత ఇవ్వాలి. దానికి వస్తుందా? ఆహా రాదు. వెళ్ళిపోయి అట్లా క్రేట్లో కూర్చుంటుంది. దానికి నేనే ఇవ్వాలి మొత్తం. ఇంట్లో ఎవరుంటే వాళ్ళు ఇవ్వాలి. అది మాత్రం రాదు. ఇది మాత్రం ఆ చిన్న బెడ్లో దాచిపెట్టుకొని మరీ తింటుంది. ఎందుకంటే కోలాది ఫాస్ట్గా అయిపోయింది. అది దీనికల్లా చూస్తూ ఉంటుంది. ఇదేమన్నా కొంచెం మిగిలిస్తే నేను తినచ్చు కదా అని చెప్పి. కోలాది అయిపోయింది ఆల్రెడీ. అయిపోయిందా? చూరా, నచ్చిందా చికెన్ బోన్? తినిన తర్వాత ఒక గంట సేపు అలా నాక్కుంటుంది ముందు. ఇంకేం ఇస్తారు నీకు? లేచి బయటికి రా, బద్ధకంగా ఆడు పడుకున్నావు. హలో మాస్టరు, కోలా ఫుడ్ ఓవర్ నైట్ ఇలా బయట పెట్టేస్తాను. ఫ్రోజన్ది కాస్త డీఫ్రోస్ట్ అయిపోద్ది. ఇంకా దాన్ని ఓవెన్లో కూడా వేడి చేయకుండా మొత్తం తినేస్తుంది కోలా ఒకేసారి. ఏమంటావు? అయ్యూ రెడీ? అయ్యూ హంగ్రీ కోలా? అయ్యూ హంగ్రీ? ఈ ప్యాకెట్స్ ఓపెన్ చేయడానికి చిన్న కత్తి ఉండేది అని రీసెంట్గా కత్తి ఇరిగిపోయింది. అందుకని చెప్పి ఇట్లాంటి స్కూవర్స్తో ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి ఇట్లా స్ప్రెడ్ చేసేసి, ఫిష్ ఆయిల్ ఉంది కదా 4 సార్లు, కోలా డోసెస్ 4 times ఫిష్ ఆయిల్. నేను కమాండ్ ఇచ్చేదాకా తిందో, వెయిట్ చేస్తుంది పాపం. యూ హంగ్రీ మై? పా గుడ్, పా సిట్ డౌన్, ఈట్. ఈట్ అనే మాట రాగానే ఇంకంతే లటక్ మనం మింగేస్తుంది. అప్పుడు దాకా ఎంత పేషెన్స్గా వెయిట్ చేస్తుంది, ఎప్పుడెప్పుడు కమాండ్ చెప్తాడా అని. ఎవరు తినరులే నీ ఫుడ్, చిన్నగా తిను. అంతా అయిపోయింది. అయినా సరే వదలదు. బౌల్ కాసేపు అలా మొత్తం క్లీన్ చేసి పెట్టేస్తుంది. దాన్ని వాష్ చేయాల్సిన అవసరం ఉండదు. దీని ఫుడ్ బౌల్ ఒకటే ఇక్కడ పెట్టాను. వాటర్ బౌల్ ఇంట్లో పెట్టేస్తాను. ఎందుకంటే బయట నాకంతా ఓపెన్ ఏరియా కదా, డస్ట్ అంతా ఎక్కువ పడుతుంది. అందుకని చెప్పేసి. ఇంకోలా యూ లైక్ యూ ఫుడ్? పోయి తినిపో. నువ్వు కనిపించాలని వీడియో తీస్తున్నా. చూసారా బొట్టు పెట్టుకుని ఎలా ఉందో? లైక్ యూ ఫుడ్? లైక్ యూ ఫుడ్? క్వైట్. సో ఇప్పుడైతే ట్రిప్కి వెళ్ళిపోదాం. మా ఇంటి నుండి, అంటే మెల్బర్న్ నుండి ఒక 120 kilometers అలా అనమాట. ఈ ప్లేస్ పేరు పింక్ క్లిఫ్స్ జియోలాజికల్ రిజర్వ్. అంటే లోపలికి వెళ్ళి నాకు చూపిస్తాను. ఒకప్పుడు గోల్డ్ మైనింగ్ జరిగేదంటే ఇక్కడ. మిగతా చరిత్ర అంతా వెళ్తా మాట్లాడతా. దిగంగానే అసలు కొత్త స్మెల్స్ కాపుకోలేక వీళ్ళిద్దరు ఏమన్నా ఎక్స్ప్లోర్ చేస్తున్నారా? లోపలికి వెళ్ళకుండా బయట ఎక్స్ప్లోర్ చేసి అలసిపోతారు. ఇంకా పొట్టిది పోసేస్తుంది అప్పుడే. ఇది బేసిక్గా ఇప్పుడు ఒక పార్క్ లాగా కన్సిడర్ చేశారు. దీన్ని మార్చేశారు. పార్క్కి వచ్చే ముందు మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ అన్నీ ఇక్కడ పెట్టుంచుతారు. రబ్బిష్ డంప్ చేయకూడదు. అండ్ ఫైర్వుడ్ ఏమైనా మనం తీసుకొచ్చి క్యాంప్ ఫైర్ వేసుకోవాలంటే కనుక నాట్ పర్మిటెడ్, ఎందుకంటే ఫారెస్ట్ కాబట్టి. అండ్ అలానే డాగ్స్ని తీసుకొచ్చే పని అయితే కంపల్సరీ లీష్ కట్టే తీసుకురావాలి. ఆఫ్ లీష్ అయితే వదలకూడదు. ఎందుకంటే మేబీ వైల్డ్ లైఫ్ ఉండే ఛాన్స్ ఉంది, అంటే పాములు ఇట్లాంటివన్నీ. అందుకని చెప్పి అవి వస్తే మనం కంట్రోల్ చేయలేము కదా, ఇవి లూజ్గా ఉంటాయి, దానికోసమని. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతాం. నాకంటే ఎక్కువ ఎక్సైట్ అవుతున్నారు కదా మీరు. చూసే ఆకలి అలవాళ్ళు ఏం స్మెల్ చూస్తారు? లోపల ఉన్నాయి మెయిన్. పదండి. లాగినా రావట్లే వీళ్ళిద్దరు. ఇలా అన్నా చూడండి ఎంత బలవంతంగా ముందుకు లాక్కెళ్తున్నారు. చాలా రోజులైంది ట్రిప్కి వచ్చి. నేను కూడా ఇండియా నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ది ఎక్కడికి వెళ్ళాను? క్యాంపింగ్కి వెళ్ళాను. క్యాంపింగ్, ఆ ఫామ్, ఆ తర్వాత నేను కొంచెం నా లైఫ్ స్టైల్లో నా వర్క్లో బిజీ అయిపోయి ఈరోజు వచ్చాను. దాచురా. సో ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ కాదు, డైరెక్షన్స్ పెట్టారు. పింక్ క్లిఫ్ సీనిక్ వాక్ అని చెప్పి 30 minutes రిటర్న్ అని చెప్పి పెట్టారు. అంటే వెళ్ళి రావటం మొత్తం 30 minutes టైం అంట. సో పెద్ద దూరం ఏం కాదు, అలసిపోకుండా వెళ్ళొచ్చు. క్లైమేట్ కూడా మాకు చలికాలం. ఈరోజు కొంచెం వామ్ ఉంది, మంచి బ్యూటిఫుల్ క్లైమేట్ ఈరోజు అయితే. అలసిపోకుండా డాగ్స్ కూడా హ్యాపీగా రావచ్చు. ఆల్రెడీ కనిపించేస్తున్నాయి. లోపలికి వెళ్ళే ముందు ఈ ఏరియాలో పెరిగే ఫ్లవర్స్ అన్నిటి గురించి ఒక ఇన్ఫర్మేషనల్ బోర్డ్ లాగా పెట్టారు. కెమెరామెన్ ప్లీజ్. ఫ్లోరా ఆఫ్ ద ఏరియా అని చెప్పేసి, అంటే బేసిక్గా ఇక్కడ పెరిగే ఫ్లవర్స్ అన్ని. ఇప్పుడు వింటర్ కాబట్టి ఇంత పెద్ద పేరు ఉంది, సైంటిఫిక్ పేరు. దీన్ని పలకడం కూడా రావట్లే నాకు. ఎర్లీ నాన్సీ గార్స్ బిటర్ పీ. ఓకే, ఇవన్నీ డిఫరెంటా? ఓకే, 1 2 3 4 5 6 7 ఫ్లవర్స్ దాకా పెరుగుతాయి ఈ సీజన్లో అయితే. స్ప్రింగ్లో అయితే ఇవన్నీ, సమ్మర్లో ఇవన్నీ, ఆటంలో ఇవన్నీ. లిల్లీస్ ఉన్నాయి.
లిల్లీస్ ఆటంలో బాగా పెరుగుతాయంట. ఓకే, ఇందాక వీళ్ళు 30 minutes అని చెప్పారు కదా, ఆల్రెడీ మనకి క్లిఫ్స్ అక్కడ కనిపిస్తున్నాయి. దానికి ఒక లూప్ వేసుకొని ఇట్లా మొత్తం తిరిగి రావడానికి ఇదే దారిలో 30 minutes, 1 way 30 minutes కాదు, ఒక లూప్ మొత్తం. అయిపోయిందా 2 చెట్లు స్మెల్ చూసేసరికి? కోలాకేమో ఇంకా ఎక్సైట్మెంట్ పెరుగుతుంది నడిచే కొద్దీ, పొట్టిదానికేమో నడిచే కొద్దీ అలుపు పెరుగుతుంది. కానీ ఈ ప్లేస్ అలాంటిది. కిందకి దిగి నడుచుకుంటూ వెళ్దాందా. చూసారా, ఆల్రెడీ కొంచెం రెడ్డిష్ మొత్తం రెడ్ సాయిల్ అంతా కనిపిస్తుంది. కొంచెం కొండల్లాగా ఎక్కడికక్కడ రాక్ ఫార్మేషన్స్ లాగా అయింది. భలే కలర్ఫుల్గా ఉంది ఇదంతా. ఒకప్పుడు లేట్ 19th centuryలో గోల్డ్ మైనింగ్ చేసేవాళ్ళు ఇక్కడ. ఇప్పుడులాగా ఇండస్ట్రియల్ మెషిన్స్ కాదు, హైడ్రాలిక్స్ లూసింగ్ అనే మెథడ్తో చేసేవాళ్ళు. అంటే హై ప్రెషర్ వాటర్ పంప్స్తో సర్ఫేస్ మొత్తాన్ని ఎరేస్ చేసి కింద ఉన్నది తవ్వేవాళ్ళు అనమాట. ఆ మైనింగ్ చేసి వదిలేసిన తర్వాత వర్షాలు పడి వాటర్ అంతా ఇట్లా కొట్టుకుపోవటం వల్ల ఎర్త్ పైన ఉన్న సాయిల్ అంతా కూడా మూవ్ అయిపోయి లాస్ట్కి ఇట్లా ఈ లొకేషన్ అంతా ఇట్లా హిల్లీగా అయిపోయింది అనమాట, క్లిఫ్స్గా అయిపోయింది. ఎట్టించాలను ఇలా వెళ్ళి ఇలా వద్దామా, చూరు అలా వెళ్ళి ఇలా వద్దామా. ట్రాక్స్ కనిపిస్తున్నాయి, పిల్లల్ని ప్రేమ పట్టుకొని కూడా తీసుకెళ్లారు ఈ సైడ్. హై ప్రెషర్ వాటర్ పంప్స్ కొట్టిన తర్వాత ఆ బురదంతా ఎక్కడో సైడ్ వెళ్ళాలి కదా, ఆ బురదంతా ఇట్లా కార్నర్స్ కి పేరుకొని అవే ఇట్లా క్లిఫ్స్ లాగా తయారైనాయి అనమాట. అది పెద్ద ప్రాబ్లం అయ్యి 1850s లో ఒక ఎంక్వైరీ బోర్డు కూడా పెట్టారు దాన్ని ఎలా సాల్వ్ చేయాలని. అప్పటి నుంచి ఆపేశారు. ఇక్కడ చూసారా, మన దగ్గర రాళ్ళు కడతామే చెరువు కట్టినా లేకపోతే తిరుమల కొండ మీద వాకింగ్ దారిలో నడిచేటప్పుడు ఇట్లా కట్టేసి ఉంటాయి. నేను వినింది ఏంటంటే ఎన్ని నుంచో పెడితే అన్నంతస్తులు ఇల్లు కట్టుకుంటామంట మనం. ఇక్కడ కూడా కట్టారు, ఇక్కడ కూడా ఉందేమో ఇంగ్లీష్ వాళ్ళకి కూడా నమ్మకం. తిరిగి వచ్చే దారిలో వీళ్ళిద్దరిని కార్లో పెట్టేసి వచ్చి లేదా వీళ్ళతోనే కలిసి నేను కడతాను, ఎన్ని అంతస్తులు కడతాను, ఆస్ట్రేలియాలో ఇల్లు కట్టుకుంటాను, ఇండియాలో ఇల్లు కట్టుకుంటాను, చూద్దాం. అయ్యయ్యో పొట్టిచూరు, నువ్వు ఎంజాయ్ చేయగలిగే ప్లేస్ కాదే ఇది. ఇప్పుడు దాకా లోపలికి రాగానే క్లిఫ్స్ కనిపిస్తున్నాయి కదా అని చెప్పి ఆ త్రాపుకోలేక చివరి దాకా వెళ్ళాను. అది దారే కాదు అసలు, ఆ లోపలికి ఇట్లా వెళ్ళాలంట. అండ్ నాలాంటి రూట్ తెలియని అమాయకులు వస్తే కనుక నాలాంటి వాళ్ళ కోసం నావిగేషన్ మార్క్ చేసుకోవడానికి ఇట్లా నావిగేషన్ పిల్లర్స్ ఉంటాయి. ఇక్కడ గ్రీన్ పిల్లర్ మీద వైట్ కలర్ యారో మార్క్ కనిపిస్తుందా, అంటే టువర్డ్స్ దిస్ సైడ్ అని చెప్పి ఇలా వెళ్ళాలని చెప్పి. ఎటు పడితే అటు పిచ్చికి వెళ్ళిపోకు, నీకోసం ఇవి పెట్టాను దాని అర్థం. నాకు లోపలికి రాగానే నా కెమెరా వానికి ఒక డౌట్ వచ్చింది. వైట్ కలర్గా గోల్డ్ కలర్గా ఉన్నాయి, ఇక్కడ పింక్ అని ఎందుకు అంటున్నారని. అంత దూరంలో పింక్ కలర్లో కనిపిస్తున్నాయి క్లిఫ్స్. లోపలికి వెళ్తే ఇప్పుడు తెలుస్తుందిలే. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ 2 paths ఉన్నాయి. ఇట్లా వెళ్తే ఆ క్లిఫ్స్ మధ్యలో నుంచి ఇలా గ్రౌండ్ మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చంట. ఇలా వెళ్తే అప్పర్ వ్యూవింగ్ ఏరియా, అంటే పైన ఎక్కి క్లిఫ్లు పైనుంచి ఎక్కి చూపించడం. పైనుంచి వెళ్దామా కింద నుంచి వెళ్దామా కోలాని డిసైడ్ చేస్తుంది. కోలా, విచ్ వే డు యు వాంట్ గో? లెట్స్ గో. నేను అటంటే ఇది ఇటు వెళ్ళింది, కింద నుంచి వెళ్దాం. అయితే ఇలాంటి డెసిషన్ మేకింగ్ అంతా పొట్టిదానికి సంబంధమే లేదు, తీసుకొచ్చి ఇచ్చింది తింటది అంతే. ఇలాంటి చోట్ల సైలెంట్ అయిపోయింది. కోలాని చూసి కోలా ఏం చేస్తుందో అబ్జర్వ్ చేసి కాసేపు సేమ్ ఇది కూడా అంతే డూప్లికేట్ చేయడం మొదలు పెడుతుంది. ఇంకా ఇప్పుడు దాకా జస్ట్ ఎంట్రీలోనే ఉన్నాం మేము, ఇప్పుడే లోపలికి వచ్చాము. ఇక్కడైతే మొత్తం అడ్డు పెట్టేసింది. ఎటు వెళ్ళాలి. టు హెల్ప్ మినిమైజ్ ఎరోషన్ ప్లీజ్ రిమైన్ బిహైండ్ ద ఫెన్స్. ఇక్కడ జరిగిన మైనింగ్ ప్రొసీజర్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ బోర్డ్ అయితే పెట్టారు. 26 miles వరకు ఇట్లా మైనింగ్ జరిగేదంటే ఇక్కడ హెడ్లీస్ వాటర్ రేస్ అని కూడా అంటారు ఈ ప్లేస్ని. ఒకే చోట ఎక్కువ నుంచునేసరికి బండది పేషెన్స్ కోల్పోతుంది. వాటర్ రేస్ అంటే ఇక్కడ రేస్ జరిగేదని కాదు. హెడ్లీ అనే ఆయన ప్రామినెంట్ ఫిగర్ గోల్డ్ మైనింగ్ లో, ఆయన మైనింగ్ చేసే ఏరియా కాబట్టి హెడ్లీస్ వాటర్ రేస్ అనేవాళ్ళు ఇక్కడ. ఏందో అనుకుని ఇంటి నుండి 150 kilometers దూరం వస్తే లొకేషన్ బ్యూటిఫుల్ ఉంది, పింక్ లీవ్స్ ఉన్నాయి. ఇదంతా ఇదిగో నా వెనకాల పింక్ కలర్ లో కనిపిస్తుంది కదా, అలా అటు తిరిగితే అదంతా దూరంగా పింక్ కలర్ లో కనిపిస్తున్నాయి కదా, మార్స్ ప్లానెట్ మీద ఉన్నట్టు ఉంది. కానీ ఫెన్స్ కట్టేసి ఎంట్రన్స్ కూడా ఆపేశారు. ఈ ఫెన్స్ వెనకాల నుంచోండి, ఎందుకంటే ల్యాండ్ స్లైడ్ లాగా, అంటే ఇప్పుడు పైన ఎక్కాను అనుకోండి ఆ కింద కూలిపోకుండా, ఆల్రెడీ వీక్ అయిపోయింది సాయిల్ అంతా, సో ప్రిజర్వ్ చేస్తున్నాం ఈ లొకేషన్. ఫెన్స్ వెనకాలే ఉండి చూసి వెళ్ళిపోండి అన్నారు. ఎలా ఉందో చెప్పండి కింద. నా ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి షార్టెస్ట్ లాంగ్ వీడియో ఇదే అనుకుంటా. నేనే కాదు, ఇక్కడికి వచ్చిన ఇంకో 2-3 టూరిస్టులు కూడా ఇక్కడికి వచ్చి ఫెన్స్ వెనకాల నుంచొని ఇదే మనం వచ్చింది చూడటానికి అని చెప్పి నవ్వుకొని వెళ్ళిపోయారు. సరే కొండపై నుంచి వ్యూ చూపిద్దామని ఇప్పుడైతే ముగ్గురం కలిసి పైకి వెళ్తున్నాము. కష్టపడి నాతో పాటు ఈ వీడియో మీరందరూ కూడా చూస్తున్నందుకు మీకోసం లొకేషన్ పైనుంచి చూపిస్తున్నా. ఇంతవరకు అడ్జస్ట్ అవ్వండి. ఇంకా దగ్గర నుంచి రావాలంటే, ఇంకా దగ్గర నుంచి వ్యూ మీకు చూడాలి అనుకుంటే ఆస్ట్రేలియా వచ్చేయండి. మిమ్మల్ని కూడా ఒక 150 kilometers మా ఇంటి నుంచి దూరంగా తీసుకొచ్చి అలా బయట నుంచి చూపించేసి వెళ్ళిపోతా. ఓకే, యాక్చువల్గా అయితే షార్ట్ లాగా తీసి పెట్టచ్చు, కానీ లాంగ్ వీడియో నువ్వు తీయట్లేదు చాలా లేట్ అవుతుంది అంటున్నారు కాబట్టి మీకోసం ఇది లాంగ్ వీడియో లాగా తీసి పెట్టా. రాళ్ళతో ఇల్లు కడతా అని చెప్పాక వెళ్ళే ముందు ఇప్పుడు అక్కడికే నా కోసం ఎవరో రాళ్ళ కుప్ప పేర్చారు, ఇక్కడ రెడీగా ఉంచారు.
ఓకే, 1 2 ఇది భలే ఉంది. ఇది అది పెడితే వేరే ఏం పెట్టలేం. ఇది ఎవడో ఆల్రెడీ ఇది పెట్టినట్టున్నాడు, కింద పడిపోయింది. అది 2 3 నేను సివిల్ చదవకపోవడం మంచిదైంది, ఐటీ చదివి మంచి పని అయింది మన వల్లగా పెట్టండి అన్నీ. 4 5 3 ఆగిపోయింది. వారిని 3వది కూడా పడిపోయింది. కోలాకి చిరాకు వచ్చింది అంటుంది. 4 సర్లే, ఇంత కష్టం ఎందుకు. 5 అత్యాస వద్దు నాకు. 5 అంతస్తులు 5 బిల్డింగులు కట్టుకుంటే చాలు నాకు ఇక్కడ ఆస్ట్రేలియాలో. ఏమంటావు కోలా? ఒక అంతస్తు నీకు, ఒక అంతస్తు పొట్టిదానికి, మొత్తం ఇంట్లో నీళ్ళు. దానిలో అయితే వీళ్ళు ఆడుకునే రాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు ఇక్కడ కూర్చొని. చూసారా పొట్టిదానికి ఇస్తే ఏ రేంజ్లో పరిగెత్తిందో. ఇప్పుడే కట్టే ఇల్లు పడేక. నడవడానికి ఓపిక లేదు దానికి, దానికి ఇష్టమైంది చేపిలేదని దానికి కచ్చి అసలు అంత లేదు. మట్టి ఉండేసరికి గ్రిప్ ఉంది అమ్మకి. చిట్టూ చూరా చూరా సిస్టమ్. సో బయటికి వెళ్తే మొత్తం బిస్కెట్ అయింది. ఫెన్స్ బయటే ఉండి చూడమన్నారు. మాకు ఇంకా సాటిస్ఫాక్షన్ లేక ఎప్పటి నుంచో చూరోకి నేను హెయిర్ ట్రిమ్మింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంటికి వచ్చి పొట్టిదాని హెయిర్ అంతా ట్రిమ్మింగ్ చేసేస్తున్నా. బ్యాక్గ్రౌండ్ ఈ మెస్ అంతా పట్టించుకోవద్దు. చూర హెయిర్ ట్రిమ్ చేయడానికి మన హెయిర్ ట్రిమ్మర్స్ ఎలా ఉంటాయో అట్లానే వీళ్ళది క్లిప్పర్స్ ఉంటాయి. విత్ 1 2 3 4 5 6 7 8 9 10 క్లిప్పర్స్తో వస్తాయి. 10 మెజర్మెంట్స్ ప్రకారం మనం హెయిర్ లెంగ్త్ అనేది కట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ క్లీనింగ్ ఆయిల్ బ్రష్ కూడా ఇస్తారు, అట్లానే దాని ఛార్జింగ్ కూడా ఇస్తారు. అండ్ దీని ఛార్జింగ్ టైం అయితే 120 hours వస్తుంది. ఇప్పుడైతే చూపిస్తా ఎలాంటిది తీసుకొచ్చాను పొట్టిదానికి. అమ్మని నాకే ఇంత మంచిది లేదు కదా పొట్టిదానా. చూసారా ఎన్ని క్లిప్పర్స్ ఉన్నాయో లోపల, అండ్ క్లీనింగ్ ఆయిల్, ట్రిమ్మర్ అన్నీ. పొట్టి బొచ్చికేషన్ కోడ్ అయిపోతున్నావే నువ్వు ఇప్పుడు. పొట్టి ఒకసారి బాగా చూసుకోండి. ఇదొకటి కుళ్ళు పోద్ది. పొట్టిదాన్ని దగ్గర తీసుకుంటే ఇది వస్తుంది, దీని అంతటి ఇది రాదు. ఓమ్మా నీకు ట్రిమ్మింగ్ చేయాలా? నీకు ట్రిమ్మింగ్ చేస్తే ఇండి బ్రీడ్ ఉంది కదా, అలా అవుతావు. ల్యాబ్రడార్లో ఉండవు నువ్వు. ఉండు స్టే. పొట్టిదాన్ని అన్ని యాంగిల్స్ నుంచి చూసుకోండి ఒకసారి. ఇది ఫ్రంట్, ఇది సైడు, ఇది లెఫ్ట్ సైడు, ఇది బ్యాక్ సైడ్, అంతే. తర్వాత గుర్తుపట్టలేరు, ఎందుకంటే నేను ఫస్ట్ టైం చేస్తున్నా. ప్రొఫెషనల్ గ్రూమర్ చేసిన తర్వాత బుజ్జి టెడ్డీ బేర్లా ఉంటుంది. నేను చేస్తే ఎలా ఉంటుందో తెలీదు. గ్రూమర్స్ ఏం చేస్తారంటే నీట్గా దువ్వి చిక్కులు పోగొట్టి స్నానం చేయించి హెయిర్ డ్రై చేసి అప్పుడు ట్రిమ్ చేస్తారు. ఇది నెంబర్ 7 క్లిప్పర్ అనుకుంటా. 7 అంటే అసలు ఏం కట్ అవ్వదు. స్టార్ట్ చేద్దాం, ఎలా అవుతుందో చూద్దాం. 7 అంటే అసలు ఏం కట్ అవ్వట్లా. సో తీసేసి షార్ట్ క్లిప్పర్ పెడతాం. 3.5తో వెళ్దాం. చూరో కమ్ హియర్. గుడ్ గర్ల్ స్టే. ఇంత ఈజీ అంటే నీ చేయడం పొట్టిదానా. నేనే గ్రూమర్ని అయిపోతాగు. నీకు ట్రిమ్ చేసిన హెయిర్లో నేను మొత్తం జాకెట్ చేసుకుంటాను. అబ్బో జుట్టు ఊడదాం అనుకున్నాం కానీ పొట్టిదాన్ని ట్రిమ్ చేసిన తర్వాత చూసారా మొత్తం ట్రిమ్మర్ పైన అంతా కూడా చిన్న చిన్న పీసెస్ అతుక్కుంటున్నాయి. ఎలా ఉందో ఫీల్ చూద్దాం ఇప్పుడు దీన్ని పట్టుకొని. చిక్కులు చాలా వరకు పోయినాయి, పర్లేదు. వింటర్ కదా, కట్ చేయకూడదు అనుకునే. భలే మెత్తగా ఉంది దీని జుట్టు. వింటర్ కదా, కట్ చేయకూడదు, మంచి ఫ్లఫీగా టెడ్డీ బేర్లా చేద్దాం అనుకున్నాను. కాకపోతే దీనికి ఏమవుతుందంటే కర్ల్స్ ఎక్కువ వచ్చేసి మ్యాటింగ్ అయిపోతుంది. మనం ఎంత దువ్వినా మ్యాట్ అయిపోతుంది ఇలాంటి దానికి. సో ట్రిమ్ చేసి నీట్గా మెయింటైన్ చేస్తాం. మొత్తం తీయకుండా చలికి తట్టుకోగలిగేలాగా చేద్దాం. నువ్వేటే ఫోటో బాంబు పెద్దానికి నువ్వు, వీడియో బాంబు నువ్వు. ఎంత హాయిగా చేర్చుకుంటున్నావే. దువ్వెంతో దువ్వేటప్పుడు మాత్రం పాపం దీనికి చిక్కుకుపోయి చిక్కులు తీసేటప్పుడు అరుస్తుంది, కీచ్ కీచ్ అంటుంది. ట్రిమ్మర్ కదా, సాఫీగా సాగిపోతుంది దీని పని అంతా. ఇది కూర్చోదు, పడుకొనే ఉంటుంది. అలానే చేయాలి ఏదో ఒకటి చేసి. నేను ఈప్ మీద లేయర్ అంతా అయిపోయింది, ఇప్పుడు కూర్చోబెడతా. చూడదా, నుంచో పొట్టిదానా, నుంచోవే. ఏమైనా డిఫరెన్స్ తెలుస్తుందా మీకు కట్ అయినట్టు? బా ఏం కావట్లేదులే, ఉండాలగా. మెత్తగా ఉన్నవి గ్రూమింగ్ చేసేటప్పుడు కూడా నువ్వు, అందుకే నీకు చలేదు. వైబ్రేషనేనమ్మా, అదేం కాదులే, కూర్చో. ఎంతో కష్టపడితే, ఎంతో ప్రయత్నిస్తే ఇలా పడుకోబెట్టగలిగాను పొట్టిదానికి. కాసేపు ఇట్లా పడుకోబెట్టాను అనుకోండి, రుద్దుతున్నానేమో అనుకొని రిలాక్స్ అవుతుంది. అప్పుడు నేను చేయొచ్చు ఇంకా. ఓకే మేట్, ఆల్ గుడ్. ఏ కసా ఏ బిసా అయిపోయింది.
చూసే పొట్టిదానా గ్రూమర్స్ ఎవరన్నా చూస్తే ఎవడరా నువ్వు పడుకోబెట్టి గ్రూమింగ్ చేస్తున్నావు అనుకుంటారు. దీనికి ఇది కూడా మసాజ్ లాగే ఉంది, హాయిగా పడుకుంది కదలట్లా అసలు. రా పుట్టిదానా, అది 2-3 సార్లు లాగితే ఏం చేయను అని తెలిసిందా? ఏం చేయట్లా. ఇప్పుడు ఆన్ చేస్తున్నా, కితకితలు పడుతున్నాయి అనుకుంటుంది. నీ కితకితలు కూడా ఉన్నాయి అమ్మా. ఎంత మ్యాట్ అయిపోయింది, ఎక్కడికక్కడ జుట్టు ఊడిపోతూనే ఉంది కదా. భలే కూర్చున్నావే. నీ తోక చేయాలనుకున్నా లేచి కరెక్ట్గా ఈజిప్షియన్ మమ్మీలాగా కొలస్టే. దీని తోక ఫ్లఫీగా ఉండాలని చెప్పి తోక ఎప్పుడు కట్ చేయము, జస్ట్ స్టార్టింగ్లో ఆ మ్యాట్ అయిన జుట్టు మాత్రమే తీస్తాము. సర్జరీకి ముందు దీని హెయిర్ ఇలా మ్యాట్ అయ్యేది కాదు. సర్జరీ అప్పుడు దీనికి ఇచ్చిన ఇంజెక్షన్స్ మందుల వల్ల హార్మోన్స్ అంతా మారిపోయినాయి అనుకుంటా. దీని జుట్టు పెరిగే విధానం మారిపోయింది, అన్నీ మారిపోయినాయి. కరెక్ట్గా ఇక్కడ మీరు చూస్తున్నారా, ఈ స్పాట్లో స్క్రూస్ మేడం గారికి ఇక్కడ. ఇప్పుడు ఏం తెలియదు, పాపం రికవర్ అయిపోయింది. వెనక కాళ్ళ దగ్గర మాత్రం చాలా మ్యాటింగ్ అయిపోతుంది తెలియకుండానే, ఎందుకంటే ఆ ఏరియా మన కళ్ళకి కనిపిది కాబట్టి. ఇప్పుడు పాస్ మీద దట్స్ ఓకే బేబీ. ఒక పా అయిపోయింది, అలసిపోయింది నుంచొని మేడం గారు అప్పుడే. ఈ పాకి ఎంత డిఫరెన్స్ ఉంది చూస్తారా. నాకు కుదిరినంత చేశా. ఇక్కడ పా ప్యాడ్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి, ఇక్కడ కనిపించట్లే. సో ఈ కాలుకి చేయాలి ఇప్పుడు. పుట్టిదాన దగ్గర వద్దులే, మళ్ళీ యాంగిల్ మిస్ అయిపోయింది. ఇప్పుడు 2 పా ప్యాడ్స్ కనిపిస్తున్నాయి. నాకు కుదిరినంత నేను చేశాను పొట్టి. నేను వంగి నీ పా చేయటం వల్ల నాకు ఈపు నొప్పి వచ్చింది. ఈ చిన్న బ్రష్ ఇచ్చారు, ఇట్లా ట్రిమ్మర్ లోపల హెయిర్ ఇరుక్కుంటే మనం ఏలు పెట్టి తీయలేనప్పుడు తీసుకోవచ్చు. అది కదా, ఈ క్లిప్పర్ని ఇలా అనేస్తే వచ్చేస్తుంది. ఇంత బొచ్చు వస్తుందా పొట్టి నీది నుంచి? చూరా, ఇంత బొచ్చు వస్తుందా? పోయినసారి ఫామ్లోకి వెళ్ళినప్పుడు ఆ ముసలాయన చేత షీప్ షీరింగ్ దగ్గర నీది కూడా చేయించాల్సింది. ఏంది మీల్ మేకర్ స్మెల్ వస్తుంది నోట్లో నుంచి. ఎంత బాగా నేను తిప్పకుండా అదే తిప్పుతుందో తలకాయ. ఇక్కడ ఉంది, ఇక్కడ చేయాలి. ఇంత పేషెంట్గా ఉంటుంది దేనికి చెప్పండి. అంతా అయిపోయి నాకు ట్రీట్ ఇస్తా కదా, అందుకోసం ట్రీట్ హౌస్ కోసం. ట్రీట్ అనగానే అక్కడ ఇంకో ప్రాణం పెద్ద కళ్ళు చేస్తూ వస్తుంది. ఎక్స్ట్రా నీకు అక్కర్లేం ఫ్లఫ్ తీసేస్తున్నానమ్మా, చారిటీకి ఇస్తాను నీ ఫ్లఫ్ తీసుకెళ్ళి. అమ్మగారికి అంతా అయిపోయింది, ఇంకా ఉన్నట్టు నేను బిల్డప్ ఇస్తున్నా కావాలని చెయ్యి అటు ఇటు రుద్దుతూ. దీన్ని అన్కంఫర్టబుల్ ఫీల్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఖర్చు వస్తుంది దీని మీద ఇట్లా పిసికేసాలనిపిస్తుంది. మొత్తం మెత్తగా ఉంటావు పుట్టిదానా, మంచి గుంటూరు బజ్జీలో ఉంటావు. చూరో ఎబ్బే దాదా కమ చూసారా, చూరో చేసిన సాహసం ఇదంతా. ఈ బెడ్షీట్ ఎలాగో వాళ్ళే పాడు చేశారు, అదే వేసాను. మొత్తం ఇదంతా కూడా అయింది. ఇదేంటా అని చూస్తుంది కోలా. ఇప్పుడు ఇట్లా వేస్తున్నాను, కోలాని చూడండి ఒకసారి. కెమెరా దాని వంక చూపిస్తున్నా, అది మాత్రం నా వంకే చూస్తుంది. ఏంటి ఏదో ఆడుతున్నాడు నాకు ఈకుండా అని. ఇప్పుడు ఫేస్ చేస్తున్నాము. ఫేస్ మీద ట్రిమ్మర్ ఎలా పడితే అలా పెట్టకూడదు. మామూలుగా అయితే రౌండెడ్ సిజర్స్ ఉంటాయి, ఇట్లా కర్వ్లో ఉంటాయి సిజర్స్. వాటితో కళ్ళ మీద ఇట్లా కట్ చేసేస్తారు, నీట్గా వస్తుంది. నా దగ్గర అవి లేవు. సో కంటి కింద పుసులు తీసే ఈ దువ్వెన ఉంది, దాంతో చిన్న చిన్న చిక్కులన్నీ తీసేసి దాని తర్వాత కొంచెం పెద్ద సైజు దువ్వెన ఉంది, ఇలా అనేస్తా. ముందు మొత్తం పైకి అనేస్తా. సో దాని కంట్లో ఏం పడకుండా, ట్రిమ్మర్ కంట్లో ఏం పడకుండా జాగ్రత్త పడతాను అనమాట. నువ్వేంది, నీ హెయిర్ ఏంది కొండలా లేచి నుంచి ఉంటుంది. మొత్తం దువ్వెన పెట్టి దూవడం వల్ల కంటి దగ్గర పడే హెయిర్స్ అన్నీ బయటపడిపోయినాయి చూసారా. ఇది ఇప్పుడు నేను ట్రిమ్మర్తో ఈజీగా అనేయచ్చు, ఈజీ ఉంటుంది నాకు. అయిపోయి ఇటు సైడ్ అయిపోయింది, ఇప్పుడు ఇటు సైడ్. ట్రిమ్మర్తో ఎక్కువ వాడిన కంటి దగ్గర నాకు కుదిరినట్టు నేను చేశాను. రౌండెడ్ సీజర్స్ కొనుక్కొచ్చి ఈసారి చేస్తాను నీట్గా. పుట్టానా కళ్ళు పెద్దగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇలానే ఉంటుంది, మొహం దిగాలుగా పెట్టుకొని. ట్రీట్ ఇచ్చినప్పుడు ఫుల్ హ్యాపీ ఉంటుంది. పైన చూసారా ఇంత ఉంది ఎక్స్ట్రా. ఇప్పుడు ఇది తీయాల్సిన టైం వచ్చింది. అండ్ చెవులు, దీని చెవు యాక్చువల్గా ఉండేది ఇక్కడ దాకే, ఇదంతా ఎక్స్ట్రా హెయిరే. చిన్నప్పటి నుంచి దీన్ని బయట గ్రూమింగ్కి ఇస్తూనే ఉంటాము. అండ్ ఇంట్లో నాకు కుదిరినట్టు నేను చేస్తూ ఉంటాను. నెయిల్స్ కానీ, హెయిర్ చిన్న కట్స్ కానీ, కంటి దగ్గర కానీ అట్లా. అందుకని చెప్పి కదలకుండా ఎలా కూర్చొని చూసారా, చెయ్యి వదిలేసినా సరే పరిగెత్తది, అక్కడే కూర్చొని వెయిట్ చేస్తుంది. అలా అలవాటు చేయండి, బాగా అలవాటు అవుతాయి. ఒకటి నీ ఫేసే అందం, నీ ఫేస్ నేను చెడగొట్టానంటే నాకు తెలియదే. ఇంకా ఇది కత్తిరితో చేస్తారు మామూలుగా, ఇట్లా జుట్టు ఇలా అంటే సెకండ్ లేయర్లో మొత్తం రింగులు చుట్టుకొని పిచ్చిగా ఉంది కదా, వీటిని కొంచెం ఇలా పైకి అనేస్తే ట్యాంగిల్ అయిపోయింది. మొత్తం డీట్యాంగిల్ చేసామనుకోండి, అప్పుడు ఫుల్ ఫ్లఫీ అవుతుంది. అసలు చేయాల్సిన ట్రిమ్మింగ్ అప్పుడు. అవన్నీ స్నానం చేయించి నాకు ఈజీ అవుతాయి. చూడటానికి నేను రఫ్గా హ్యాండిల్ చేస్తున్నానేమో అనిపిస్తుంది, బట్ చాలా చిన్నగానే చేస్తున్నా. ఇరుక్కుంటే మళ్ళీ దువ్వెన పక్కన పడేసి చిన్నగా తీస్తున్నా. ఓకే సారీ
అట్లా మరీ గట్టిగా అయితే అదే అరుస్తుంది. చేయి పెట్టి చేతి పైన ఉన్న రింగుల వరకు ఇట్లా తీస్తాలే. మరీ మ్యాట్స్ లేకుండా, మరీ బొచ్చు బీకేసిన కోళ్ళలా కాకుండా ప్లప్పిగా బాగున్నావులే. కళ్ళు పెద్ద అయినాయి, నీ సీజర్స్ పెద్ద 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 కళ్ళు, పెద్ద పెద్ద కళ్ళు. అయిపోయింది పోయిగా. గ్రూమింగ్ అంటే ఫుల్ ప్యాకేజ్ వస్తుంది కదా, అందుకని చెప్పి నెయిల్స్ కూడా గ్రైండ్ చేసేస్తున్నా. నా దగ్గర హెయిర్ డ్రైయర్ ఉంది. హెయిర్ డ్రైయర్ తీసుకొని పొట్టుదాన్ని అంతా బ్లో చేస్తా. ఇప్పుడు ఒకసారి దాని మీద కూల్ ఎయిర్తో బ్లో చేసేస్తే మిగిలిపోయిన చిన్న చిన్న హెయిర్స్ ఏమైనా ఉంటే అంతా ఎగిరిపోతాయి. లేదంటే మళ్ళీ నైట్ నాతోనే పడుకుంటుంది కాబట్టి నా బెడ్ మొత్తానికి హెయిర్ అవుతుంది లేచేసరికి. బాగా చేయించుకున్నందుకు ట్రీట్స్ బిస్కెట్స్ అనమాట. ఏం బిస్కెట్స్ ఇవి? బనానా అండ్ పీనట్ బటర్ ఫ్లేవర్. చేతిలో బిస్కెట్ ఉంది, ఆగలేకపోతుంది. తీసుకోవడానికి నానా కష్టాలు పడుతుంది. తిందగా దాని సోఫాలోకి వెళ్ళి కింద కూర్చోడానికి మెత్తగా ఏదైనా ఉండాలి, అప్పుడే తినేది. దాన్ని పంపించేయండి. ఇప్పుడు మా పెద్దదాని సంగతి చూస్తా. దక్కులా చేయట్ నా స్టే. అదిగోండి చూసారా, వాటర్ ఫాల్ స్టార్ట్ అయింది. కాసేపు అట్లా అని ఉంటే వాటర్ ఫాల్ వస్తూనే ఉంటుంది. అదిగోండి ట్రీట్స్ అయిపోయింది, పని అయిపోయింది. లోపలికి వచ్చి ఒకసారి ఒక చూపేస్తారు, ఇది క్లీన్ చేశాడా లేదా అని చెప్పి. ఇంక వెళ్ళి దాని సింహాసనంలో అది పడుకుంటుంది. కోలా నాతో ఆడుతుంది. లాస్ట్ టైం ఒక 2 months బ్యాక్ ఇండియా వెళ్ళినప్పుడు కోలాది జుట్టు కొంచెం, చూరాది జుట్టు కొంచెం తీసుకెళ్ళాం మా డాక్టర్ గారి కోసం. వీళ్ళు ఇండియా వెళ్తే మళ్ళీ తిరిగి రాలేరు కదా, నేను ఇప్పుడల్లా వెళ్ళను. అందుకని చెప్పి వీళ్ళిద్దరు హెయిర్ తీసుకెళ్ళా. చూసి అసలు ఆనందంతో మురిసిపోయింది మా డాక్టర్ అమ్మ అయితే. అరే ఇంత మెత్తగా ఉంది ఏంది అని చెప్పని. అది కనుక వీళ్ళిద్దరి దగ్గరికి వస్తే ఇంకా వదలదు. కోలాని పట్టేసుకుని గట్టి బిస్కేస్తుంది. కోలా అంటే దానికి చాలా ఇష్టం మా డాక్టర్ అమ్మకి. చూరని దగ్గరికి వచ్చి చూస్తే బాగా నచ్చుతుంది, దూరం నుంచి ఇలా పెడుతుంది ఎప్పుడు, అందుకని అంత నచ్చదు. డాక్టర్ గారికి కోలా అంటే మహా ఇష్టం. దాని బిత్తర ఎక్స్ప్రెషన్లకి, నాతో ఆడే యాక్టివ్నెస్కి, అన్నిటికీ. ఏం కోలా? ఫైనల్గా దుప్పటి కూడా వ్యాక్యూమ్ చేసేస్తే సెట్. ఎలాగో ఈరోజు నైట్ ఈ దుప్పటి పడేద్దాం అనుకున్నా, బట్ స్టిల్ రోజు ఇంత జుట్టుతోటి వీళ్ళిద్దరు ఇంట్లో ఇలా 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 సర్కిల్ చేస్తూ ఉంటాయి. కోలాదైతే దారుణం అసలు. వింటర్లో ఎక్కువ ఉడతాయంట, సమ్మర్లో ఎక్కువ ఉడతాయంట, కానీ మిగతా 24/7 ఆ ఎక్కువ కంటే కొంచెం తక్కువ ఉడతాయి. ఊడతా మాత్రం ఆగదు. షెడ్డింగ్ సీజన్ సపరేట్ ఒకటి, సంవత్సరం మొత్తం ఊడకపోగా. అంతా అయిపోయింది. క్లీన్ చేస్తుంటే పక్కన కూర్చొని ఎలా క్లీన్ చేస్తున్నాడు నా ట్రిమ్మర్ సెట్, బాగానే చేస్తున్నాడా లేదా అని ఇన్స్పెక్షన్ చేస్తుంది. అలవాట్లు మాత్రం పోవు కొన్ని. సో బయటికి వెళ్ళాము, అన్సక్సెస్ఫుల్ ట్రిప్ అయింది. తిరిగి ఇంటికి వచ్చాను, పొట్టిదాన్ని గ్రూమింగ్ చేశాను. సో ఈ వీడియో ఇంతవరకే. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తా. బాయ్.